నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ ఆ నిలకడ మీద తెలిసే నిజాన్ని కూడా అబద్ధంగా ఎలా వార్తగా మలచచ్చు అన్నటువంటిది పత్రికలు మన ఆంధ్రాలో తెలుగు మీడియాకి పట్టినటువంటి దరిద్రానికి సజీవమైనటువంటి సాక్ష్యం. పెట్టుబడులలో ఇది మన ప్రైవేటు బడులదే అగ్రస్థానం అని ఒక వార్త రాసుకొచ్చింది. ఇందులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్లోనే విద్యార్థుల సంఖ్య పెరిగింది, ప్రాథమిక విద్యలో 70% బడుల్లో 60 మంది లోపే ఉన్నారు అన్నటువంటిది రాసుకొస్తూ వైకాపా ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పిల్లల వలసలు అన్నట్టు. ఇందులో ఎంత దిక్కుమాలిందంటే వీళ్ళే ఒక ఫిగర్ ఇచ్చారు. 2018-19 ఎవరండి ప్రభుత్వం అధికారంలో ఉంది? బాబు గారి ప్రభుత్వం. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 39,29,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. 2019-20లో ఎవరు వచ్చారు? అప్పుడు జగన్ వచ్చాడు. ఆ ఇయర్ కూడా ఎడ్యుకేషన్ ఇయర్ తెలుగుదేశందే ఉంటుంది. ఎందుకని? ఎలక్షన్ జరిగి ప్రభుత్వం ఏర్పడేటప్పటికి జూన్లోకి వచ్చేస్తుంది. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇయర్ తన పాలసీలు ఏం పెట్టడానికి వీల్లేదు. అప్పుడు ఉన్న సంఖ్య 38,18,340. అంటే తగ్గిందా ఎక్కువ ఉందా? సరిపోని జగన్ వచ్చాక ఎంత వచ్చారు? 2020-21కి 43,42,874. అంటే సంఖ్య పెరిగిందా తగ్గిందా? 38 నుంచి 43 అంటే ఎంత? దాదాపు 5 లక్షలు పెరిగినట్ట తగ్గినట్ట? తర్వాత 21-22లో ఈవెన్ కరోనా టైంలో కూడా 44,29,569. అంటే పెరిగారా తగ్గారా? దీంట్లో కరోనా ఇంపాక్ట్ కూడా ఉంది. కరోనా కారణంగా ఫీజులు చేతుల్లో డబ్బులు లేక ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి కూడా మార్చారు. ఇకపోతే 22-23కి వచ్చేటప్పటికి తగ్గిపోయారు 39,95,992. అంటే అప్పుడు తగ్గడం ప్రారంభించింది. ఎందుకని? అమ్మ ఒడి డబ్బులు చేతికి ఇచ్చేటప్పటికి తీసుకెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చేర్చడం. ప్రభుత్వ పాఠశాల నుండి బిగిన్ అయింది. ఇటు ప్రభుత్వ పాఠశాలలో ఫెసిలిటీస్ పెట్టినా కూడా అంటే అప్పటి నుంచి కూడా ఇస్తున్నారు, అంతకుముందు నుంచి కూడా. అందుకని అసలు అమ్మ ఒడి డబ్బుల కోసమనినే ముందు స్కూళ్ళల్లో చేర్పించింది, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకొచ్చారు. లేదు ప్రైవేట్కి కూడా ఇవ్వడం బిగిన్ అయ్యి కరోనా అయిపోయిన తర్వాత ప్రైవేట్ వైపు వెళ్ళారు. 23-24లో 35,69,560. 24-25లో 34,50,423. అంటే ఈ ఏడాది ఇప్పుడు కూడా జగన్ దాని కిందకే వస్తుంది. ఎందుకు? లోకేష్ వచ్చేటటువంటి సందర్భంలో లేట్గా ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి, కానీ దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంటే పెరిగిన దాన్ని కట్ చేశారు, తగ్గిన 2 ఏళ్ళు పెట్టారు. అంతకుముందు తగ్గినటువంటి దాన్ని టచ్ చేయలేదు. ఇది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలు 44,293 ఉన్నాయి, 33,62,093 మంది చదువుతున్నారు. ఏడేడు పాఠశాలలు 789 ఉన్నాయి, 88,330 మంది చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాల 13,484 ఉన్నాయి, 34,02,049 మంది చదువుతున్నారు. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చర్చ జరగాల్సింది అది కదా. ఇప్పుడు చర్చ ఎక్కడికి వెళ్ళింది? సంఖ్య పెరిగిందా తగ్గిందా అన్నటువంటిది. ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తున్నారు అన్నటువంటి దాంట్లో చేతిలో డబ్బులు లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలకు పంపించారు, చేతిలో డబ్బులు వచ్చిన తర్వాతన ప్రభుత్వ పాఠశాలలకి పంపించడం తగ్గిస్తున్నారు. అసలు పాయింట్ అది. కానీ మనం ఎలా రాసుకొస్తున్నాం? పెరిగినటువంటి సందర్భంలో ఒక రకం, తగ్గినటువంటి సందర్భంలో ఒక రకంగా రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.